హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. చెప్పాను కదా, నా మోకాలు అయితే కొంచెం ప్రాబ్లం వచ్చిందని 1 మంత్ నుంచి నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను కదా. సో అక్కడ మనకి డైలీ అయితే ఫిజియోథెరపీ అయితే చేయించుకోమన్నారు. ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం నాకు హీట్ ప్యాడ్ అనేది పెడుతున్నారు అనమాట. ఈ హీట్ ప్యాడ్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది, ప్లస్ మనం మోకాళ్ళ దగ్గర ఏమైనా వాపు ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఇట్లా డైలీ వెళ్ళి మనం పెట్టించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి అయితే నేను ఆన్లైన్లో హీట్ ప్యాడ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసేసాను ఈ హీట్ ప్యాడ్. సో ఇప్పుడైతే మన పార్సిల్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా, ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్ అని అయితే వచ్చేసింది. సో దీన్ని మనం బ్యాక్ పెయిన్కి, తర్వాత మోకాలు నొప్పికి, మనకు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, స్టమక్ పెయిన్కి, మీరు ఎక్కడైనా జాయింట్లు దగ్గర పెయిన్ వచ్చినా ఇదైతే హీట్ ప్యాడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మోకాలకే కాదు, దేనికన్నా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం వివరంగా రాశారు. సో దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనం దీన్ని ఎలా అయితే యూజ్ చేయాలో ఇక్కడైతే మొత్తం రాసి ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు. సో ప్యాడ్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి హీటింగ్ ప్యాడ్ అనమాట, చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఛార్జరు, మనం దీన్ని ఛార్జింగ్ పెట్టేసుకొని ఇది హీట్ అయ్యాకైతే పెట్టేసుకోవడం. సో దీనికైతే 3 లెవెల్స్ ఉన్నాయండి. 3rd లెవెల్, ఫస్ట్, సెకండ్. చూసారు కదా, ఇట్లా 3 లెవెల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనం సెకండ్ లెవెల్లో పెడితే మీడియం అనమాట, మీడియం హీట్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో పెడితే లైట్ హీట్ ఉంటుంది. 3rd లెవెల్ పెడితే ఏంటంటే ఫుల్గా హీట్ ఉంటుంది. మనకు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే 3rd లెవెల్లో పెట్టుకోవడం బెటర్. సో ఇదైతే ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ రాశారు. దీని అయితే హీటింగ్ పెట్టినప్పుడు మనం ప్లగ్లో పెడతాం కదా, ఛార్జ్ టైప్, అది పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేయకూడదు, ఇలా ఓపెన్లో ఉండగానే పెట్టాలి. సో మనం ఎక్కడ పైన ఉంటే అక్కడ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం ఎటువంటి జెల్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేసుకోకుండా అయితే పెట్టుకోవాలి. సో మన పెట్టుకున్న ప్లేస్లో తడి కూడా ఉండకూడదు, మొత్తం నీట్గా తుడిచేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట. అట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ రాస్తున్నాయి అనమాట. దీన్ని ఫాలో అవుతూ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇదివరకు పెట్టుకున్నా అని చెప్పాను కదా, అదేంటంటే మనం మామూలుగా ప్లగ్లో పెట్టేసుకొని స్విచ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆగాక, అంటే సెకండ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాక హీట్ ఎక్కిద్ది కదా, అప్పుడు స్విచ్ అయితే ఆఫ్ చేసేసి ప్లగ్ తీసేసి అయితే నా కాలుకి అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతాను అనమాట. ఇలాంటి హీటింగ్ ప్యాడ్ కావాలనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి, కంపల్సరీ లింక్ అయితే నేను ఇస్తాను. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది, లేడీస్కి అయితే కంపల్సరీ యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు మనకి పీరియడ్స్ అప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, దానికి కూడా ఇది హీటింగ్ ప్యాడ్ యూజ్ అయ్యిద్దండి, పెయిన్ రిలీఫ్ ఉండడానికి అయితే. సో అంతే అండి, మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే నేను ఇస్తాను. దీన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది ఉంది కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.